ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ మార్నింగ్ వచ్చేసి నేను బ్లడ్ కర్రీ రెడీ చేయబోతున్నానండి. బ్లడ్ కర్రీని చూడండి ఒకసారి. ఇలా మార్నింగే మా ఆయన వచ్చేసి బ్లడ్ తీసుకొచ్చి పెట్టాడండి. చూడండి, పట్టా పేగు అంటారు కదా, అలాంటివి అండి ఇవి. వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం అండి. క్లీన్ చేసి చూపిస్తాను. బ్లడ్ని కొంచెం వేడి చేసి సాల్ట్ వేసి పెట్టాలండి. చూడండి, ఇలా వేడి చేస్తున్నాను అనమాట. వేడి చేసిన తర్వాత ఇది బ్లాక్గా అంటే ఇలా అయిపోతుంది అనమాట. చూసారు కదా, నేను ఈలోపు పట్టా పేగు అంటారు కదా, అవి వచ్చేసి క్లీన్ చేసి పెట్టానండి. ఇవి క్లీన్ చేయడం ఎలాగూ అంటే, నేను వచ్చేసి వాటర్లో కడిగితే స్మెల్ అనేది పోదన్నమాట. అదే హాట్ వాటర్లో కడిగితే స్మెల్ బాగా పోతుంది. ఈలోగా బ్లడ్ చూడండి ఇలా అయిపోయిందనమాట. వేడి చేసిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత చూడండి, ఇది పక్కన పెట్టేసి ఈ పట్టా పేగు బ్లడ్ అన్నీ ఒక చోట పెట్టుకొని తర్వాత వచ్చేసి చూసారు కదా, పట్ట అయితే క్లీన్ అయిపోతుందండి. పేగు అయితే స్మెల్ వచ్చేస్తుంది. ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ వస్తుందన్నమాట. అందుకు నేను ఇలా హాట్ వాటర్ పెట్టి హాట్ వాటర్లో ఈ పేగు అనేది వేసేస్తాను అనమాట. వేస్తే ఇలా పేగు అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే గలీజ్ అంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. స్మెల్ కూడా రాదనమాట. ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందండి. ఎన్నిసార్లు కడగాలంటే అన్నిసార్లు కడగాలి, అయినా కూడా స్మెల్ పోదు. అదే హాట్ వాటర్లో ఒక్కసారి ఇలా చేసి చూడండి, స్మెల్ అనేది ఉండదు. కర్రీ కూడా టేస్ట్ ఉంటుందండి. ఇదేం వేస్ట్ అయిపోయేది ఏం లేదండి. చూడండి ఎలా బాగుందో. అయిపోయిన తర్వాత మసాలా వచ్చి యాడ్ చేస్తాను. మసాలా ఆడించాను అనమాట, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈలోగా కుక్కర్ పెట్టి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ కరివేపాకు వేస్తాను. వాటిలో వచ్చేసి చూసారు కదా, ఈ క్లీన్ చేసి పెట్టుకున్న పట్టా పేగు అనేది వేసి పెట్టాను. ఈలోగా నేను గోధుమ పిండి చేస్తూ ఉన్నాను. చూడండి ఇలా వచ్చేస్తుంది. వీటిలోకి వచ్చేసి కారం 2 స్పూన్లు యాడ్ చేసి, పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు ఉన్న వాళ్ళు ఏమైందంటే కారం కొద్దిగా తక్కువ వేసుకుంటే వాళ్ళు బాగా ఇష్టపడతారు. మనం చేసేది వాళ్ళ కోసమే కదండి. చూడండి, ధనియాల పౌడర్ లేదా 2 స్పూన్లు యాడ్ చేసుకొని, నేను 2 స్పూన్లు యాడ్ చేశాను. యాడ్ చేసి కొద్దిగా తిప్పిన తర్వాత ఇలా వచ్చేస్తుంది బ్రౌన్ కలర్లో. చాలా చూసేదానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. తినాలి అనిపించేటట్టు. వాటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కుక్కర్కి ఒక 9 లేదా 8 విజిల్స్ రానిచ్చాలండి. మెత్తగా కొద్దిగా కష్టమే అండి, మెత్తగా ఉడకాలి అంటే. ఈలోగా నేను పిండి తడి పెట్టుకున్నాను. పిండి తడి పెట్టుకున్న తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేస్తూ ఉందన్నమాట. ఈలోగా మనము వేడి చేసి పెట్టుకున్నాం కదా రసం అనేది, అది వచ్చేసి ఇలా పీసుల్లాగా తీసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, మళ్ళీ ఒక పాన్ పెట్టి వాటిలో ఈ పీసులు అదే రసం చేసి పీసులు ఉన్నాయి కదా, అవి వేసి ఈ పట్టా పేగు కుక్కర్ వేసాం కదా అది కలిపి వేసి ఇలా వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ వాటర్ అనేది పోవాలి, మసాలా అంతా ఈ బ్లడ్ కర్రీకి పట్టాలి. ఈ రెండు బాగా వేగిన తర్వాత చూడండి, ఈ వాటర్ అనేది మొత్తం చూసారు కదా, ఈ వాటర్ వెళ్ళిపోయింది. చూడండి, బ్లడ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తున్నారు కదా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, టోటల్గా బ్లడ్ కర్రీ రెడీ. ఈలోగా పూరీకి ప్రిపేర్ చేశానండి. చూడండి, రుద్దుతూ ఉన్నాను. పూరి యాడ్ చేసి పూరి పెడుతున్నాను. పెనం పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పెట్టాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారు కదా, ఆయిల్ వేడెక్కింది. నేను పూరి వదులుతున్నానండి. పూరి చూసారు కదా, బాగా పొంగుతూ ఉందండి. ఈరోజు సండే మార్నింగ్ మా బాబు అడిగాడనమాట, బ్లడ్ కర్రీ పూరి కావాలి మార్నింగ్ అని. ముందు తినేవాడు, మధ్యలో గ్యాప్ ఇచ్చాడనమాట. ఇప్పుడు మళ్ళీ కావాలంటే తెచ్చామన్నమాట. చూడండి, పూరి బ్లడ్ కర్రీ రెడీ.